వచ్చిన భక్తులందరూ నమస్కరిస్తూ మరి చెప్పేది ఏమేమి కానీ మన గ్రామంలో ఈ మన తిరుమలగిరి గ్రామంలో 4 సార్లు యజ్ఞాలు చేశారని అందరు చెప్తారు. కానీ అన్ని గ్రామాలలో అట్లా పట్టుత్వం అనేది రావాలి. మనందరం వచ్చిన గ్రామానికి ఒకరిద్దరు వచ్చారు. అందరూ కూడా అట్లా పట్టుత్వంతో దాన్ని ప్రయత్నం చేయాలి. 4 కాదు ఎన్ని చేస్తాం అనుకోనేది మరి ఉదారత్వం రావాలి. మరి ముఖ్యంగా నేను ఒక చిన్న కథ చెప్తా. మన దయానంద స్వామీజీ లాంటి స్వామి ఒక నది ఒడ్డున ఇటువంటి యజ్ఞం తలపించింది. మరి అందరు భక్తులు ఇట్లా కూర్చున్నారు. ఆ నదిలో ఒక చేప ఈ యొక్క రామనామం అంటే ఇంత లాభం ఉందని చెప్తుంటే ఆ రామనామం అంతా కూడా అది ఏమి మరి బాగా జీర్ణించుకొని రామరామ అనేది మాత్రం మర్చిపోకుండా ప్రతిరోజు అంటుందంట. అంటుంటే మన లేకనే దానికి కూడా సంసారం ఉంటుంది కాబట్టి దాని భర్తాలను కూడా రామరామ అనవయ్య రామరామ అనవయ్య అని చెప్తుందంట. చెప్పినా కానీ ఏముందమ్మా రామరామ, నువ్వు అంటే ఏమవుతుంది, నేనంటే గంతే అవుతుంది, నువ్వు అంటే గంతే అవుతుంది, నువ్వు అనుకున్నా నేను అనుకున్నా, నువ్వు అంటున్నావు, నీకు గదే పోదొరుకుతుంది, నాకు గదే పోదొరుకుతుంది. ఇంకా జీవహింస మనం చేస్తూనే ఉన్నాం. ఇక నువ్వు ఏమైనా కొత్తగా తింటున్నావా? ఈ రామరామ అంటే అంత పెద్ద గుర్తే ఉంది, అది ఇది అనుకుంటారు. రోజు ఇంకే కాలం గడుస్తుంది. అది మాత్రం రామనామం మరుస్తలేదు. మరి ఆడి చేప మరుస్తలేదు, మగ చేప మాత్రం వింటలేదు. ఈ రకంగా అవుతుండగానే ఒక పెద్ద ఆయన వలేసిండు. 2 చేపలు పడ్డాయి. 2 చేపలు పడ్డాక చేపలలో పడ్డాక వలలు పడ్డాక అప్పుడు అంటుంది రామరామ అని ఇప్పుడు నానవా, ఇంకేముందమ్మా, నువ్వు అంటే నువ్వు పడుతుంది, నేనంటే నేను పడుతుంది, నీకెందుకు గొప్ప ఏముంది, ఏం లేదు కదా, లాభం లేదు, నువ్వు అన్నా అంతే ఉన్నావు, నువ్వు అనకుంటే బయట ఉంటే నువ్వు అన్నందుకు నా భార్య బయట ఉంది అనుకున్నావు, మరి నువ్వు ఇంటనే ఉంటుంది, నేను ఇంటనే ఉంటుంది, మళ్ళా అంటే ఎందుకు అని అది అంటలేదు. అనకపోయేవరకల్లా కొంచెం ఏం చేసిందంటే ఆ చేపలు అమ్మిండు పెద్దబడులు. అమ్మినాక ఇక ఒక ఆమె కొన్నది, మన నారాయ భార్య చంద్రమ్మ లాంటి ఆమె కొన్నది. కొన్నాక నారాయ తెచ్చి ఏం చేసిందంటే ఆడ పెట్టిండు. ఆ చేపలు తెచ్చి ఇంకా ఆడ పెట్టిండు. మరి అది అప్పుడు కూడా రామరామ అనమంటుంది ఆడి చేప, కానీ మగ చేప అంటలేదు. ఇక నేను బాయికాడికి పోయేస్తా, నేను వచ్చేవరకల్లా ఈ రాకి ఉండవని చెప్పిండు ఆ చంద్రమ్మకు. ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రామనామం అంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది దానికి. మళ్ళీ చెప్పన్నాడు రామ 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 అని. ఈ చేప ఆడి చేప మగ చేప అంటుంది. అప్పటికే మొదలు పెట్టింది వర్షం, పిచ్చి వర్షం పడ్డది. ఆ చంద్రమ్మ బయటకు రాకుండా ఆ గిన్నెలు పెట్టి గిన్నె నిండింది, బయటపడ్డాయి. చక్కగా ఎడుకకి వచ్చిన ఆడిపోయింది. అంటే రామనామములో ఒక చేపకే అంత అద్భుతం జరిగిందంటే మనం కూడా అందరం కూడా రామనామం అంటే ఎంత అద్భుతం జరుగుతుందో మీరందరూ ఆలోచన చేసుకొని రామనామం మరవకుండా నేను ఇష్టం వచ్చిన దేవుణ్ణి, రామనామం అంటే రామనామమే కాదు, శివనామం అనుకోవచ్చు, విష్ణునామం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అని మరి ఆ యొక్క శాస్త్రం చెప్తుంది. దాన్ని నేను చెప్పిన ఒకసారి రామరామ అందాం. హరే రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే జయ రాజా రామచంద్ర మహారాజ్ కి జై. జయ రాజా రామచంద్ర మహారాజ్ కి జై. కార్యదర్శులు గారు